ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఎంతవరకు విజయవంతమైంది, దీనికి పాక్ ప్రతీకారం ఎలా ఉండనుంది తదితర అంశాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దాడులు తదనంతర పరిణామాలను అఖిలపక్ష పార్టీ నేతలకు వివరించనుంది కేంద్రం. పెహల్గాం దాడికి కౌంటర్గా జరిపిన ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రధాని ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనంలో అఖిలపక్షం సమావేశం కానుంది. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం చేపట్టిన సైనిక చర్య, దాని ఫలితాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా ఏకాభిప్రాయం నిర్మించడం, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులతో ఆపరేషన్ వివరాలను పంచుకోవడం లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ స్పందన, కేంద్రం తీసుకున్న కౌంటర్ టాక్టిక్స్ ను ఇందులో వివరించనుంది. ఒకవేళ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే అందుకు భారత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్న విషయానికి కూడా వివరణ ఇవ్వనుంది. మరోవైపు రాష్ట్రపతి ముర్మును కలిసిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి భవన్ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈ నెలలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలతో ప్రధాని మోడీ తన విదేశాల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. రష్యా నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో సైతం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం లేదు.